హలో ఆల్, వెల్కమ్ టు వీటీడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు? ఏంటి వీళ్ళు ఎక్కడికో పిక్నిక్ వెళ్ళినట్లున్నారు అని ఆలోచిస్తున్నారు కదా. పులివెందుల్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ ఐడియా ఉంటుందండి, కానీ వేరే వాళ్ళకైతే ఐడియా ఉండకపోవచ్చు. ఈ ప్లేస్ ఏంటంటే పులివెందుల్లో రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే ఓపెనింగ్ చేయబడ్డ ఓ చెరువు కట్ట అండి. ఇదైతే ఒకప్పుడు దీన్ని అయితే చెరువు కట్ట అని పిలిచేవాళ్ళనమాట. అదంతా డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యేటివి. కానీ ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు దీన్నంతా క్లీన్ చేసి ఒక లేక్ లాగా ఏర్పాటు చేశారనమాట దీంట్లో. సో మేమైతే హైదరాబాద్ నుంచి పులివెందులకు వచ్చామన్నమాట. ఇంత దూరం వచ్చి మరి ఇది చూడకోకుండా వెళ్తే ఎలా ఉంటుంది, బాధగానే ఉంటుంది కదా. కాబట్టి మేమైతే ఈ రోజు దీన్ని చూడడానికి అయితే వచ్చాము. వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది, ఫుల్ రెయిన్ అనమాట పులివెందుల్లో. ఇక్కడ వచ్చేసి టికెట్ డీటెయిల్స్ అనమాట. వీడియో తీసుకోవాలన్నా అడల్ట్స్ కి, చిల్డ్రన్స్ కి కెమెరా అలో చేయాలన్నా అంతే కాదండి, టైమింగ్స్ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. మేమైతే ఎంటర్ అయిపోయాము లోపలికి. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడికి రావడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది మాకైతే. లోపలికి వెళ్ళగానే మన బుడ్డోడు అయితే ఎంత పిలిచినా ఆగడం లేదనమాట, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే మొత్తం గ్రీనరీ అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఆ వెదర్ కి, ఆ గ్రీనరీ ప్లేసెస్ కి చాలా బాగా అనిపించింది చూడగానే మాకైతే. ఫోటో తీయాలా? సో ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మొత్తం వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. మనోడైతే అప్పుడే స్టార్ట్ చేశాడు బోటింగ్ వెళ్ళాలని. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ వెహికల్లో మనం టికెట్ ఇచ్చి ఆ వెహికల్ ఎక్కి మొత్తం రౌండ్ వేసుకొని రావచ్చు అనమాట, నడుచుకోకుండా. అక్కడ ఏదో బొమ్మలు ఉన్నట్లున్నాయి, అక్కడికి వెళ్ళి చూడాలి ఫస్ట్. అంతేకాకుండా ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పాను కదా, చూడండి ఆ హైట్ నుంచి మొత్తం వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియదు కదా అక్కడ ఎలా ఉండేదనేది. సో మనం అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఇప్పుడు. ఇది వచ్చేసి ఆడిటోరియం అనమాట. ఇక్కడ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అట్లా కండక్ట్ చేస్తారంట. ఇక్కడ స్టెప్స్ లాగా ఉన్నాయి చూడండి, అక్కడ క్రౌడ్ మొత్తం కూర్చొని చూడొచ్చంట. చాలా సార్లు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి కండక్ట్ చేశారంట, మనమైతే ఎప్పుడు చూడలేదు. హాయ్ చెప్పు. హాయ్ ధ్రువి, హాయ్ చెప్పు. తని హాయ్ చెప్పు. హాయ్. సో మేమైతే ఇక్కడికి వచ్చామండి. మేము ఈరోజు రాగానే ఇక్కడైతే వెదర్ చాలా చల్లగా ఉంది అన్నమాట. చూడండి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, కానీ మేము ధైర్యం చేసి వచ్చేసాము. ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అసలే వర్షం పడింది అనమాట, ఫుల్ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, కానీ మేము ధైర్యం చేసి వచ్చేసాము. చాలా మొత్తం ఇదంతా బోటింగ్ ఏరియా అనమాట. పెద్ద పెద్ద మురుములు అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి ఫౌంటైన్ డిజైన్, వాటర్ డ్యాన్స్ డిజైన్ అనమాట. నైట్ పెడతారేమో ఇదంతా వాటర్ డ్యాన్స్. మేమైతే ఫస్ట్ టైం రావడం పులివెందుల్లో ఉన్నా కూడా, ఎందుకంటే హైదరాబాద్లో కదా ఉండేది. సో మేమైతే ఎలక్షన్స్కి అని చెప్పేసి వచ్చాము లాస్ట్ వీక్. ఇంకా అట్లే చూసుకొని వెళ్దామని వచ్చాము ఇక్కడికి. మండే రిటర్న్ జర్నీ ఉంది హైదరాబాద్కి. అక్కడ చూడండి బోటింగ్ చేస్తున్నారు, బాగుంది కదా. అసలు ఒకప్పుడైతే ఇక్కడ ఇదంతా లేదనమాట, ఇంత బ్యూటిఫుల్గా లేదనమాట. అప్పుడంతా ఇక చెరువు అంటే డ్రైనేజ్ వాటర్ అంతా స్టోర్ చేసేవాళ్ళు ఇక్కడ అనమాట. అదంతా తీసేసి మొత్తం క్లీన్ చేసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా ఇట్లా చేపించడం జరిగింది. చాలా బాగుంది. సో మనమైతే అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. తన్విక్ అయితే ఫాస్ట్గా చాలా ఎగ్జైట్ అవుతున్నాడు, చూడాలని. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇవి. సింహము, గుర్రము, అదేంటో మరి నాకైతే తెలియదు, ఎద్దు అనుకుంటా. డిజైన్ అయితే బాగుంది, చాలా బాగుంది. అదంతా నాకు తెలిసి ఇది
ఒక రోబోటిక్ లాగా ప్రిపేర్ చేశారు, అంటే అవి స్క్రూలు ఉన్నట్లు అవన్నీ అట్లా క్రియేట్ చేశారనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్తే అక్కడ కేఫ్టేరియా అని ఉంది. సో మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు. అక్కడ ఏమన్నా టీ, కాఫీ లేదా స్నాక్స్ ఇస్తారేమో, అమ్ముతారేమో చూద్దాము. ఓకే తన్విక్ రా. తన్విక్ రా. ఈ చల్లని వెదర్లో నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా, ఇప్పుడు ఇట్లా ఉంది కానీ బ్యూటిఫుల్గా. ఒకప్పుడు ఇదంతా చాలా అంటే అదే డ్రైనేజ్ వాటర్ అట్లా స్టోర్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ. అంతేకాదు మేము చిన్నప్పుడు మేకలు ఉండేవి, మేకలు తోలుకొని వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడ. పెడతాను, చూపిస్తాను. తోలుకొని వచ్చేవాళ్ళం అనమాట. అంటే పొద్దున సాయంత్రం వచ్చేవాళ్ళము. అట్లా ఉన్నింది ఇదంతా. కానీ ఇప్పుడైతే చాలా బాగుంది చూడ్డానికి. కేఫ్టేరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్తే పిల్లల ప్లేయింగ్ ఏరియా ఉన్నట్లుంది. అక్కడ స్లైడ్ అవన్నీ. ఈ మనోడైతే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట అక్కడికి వెళ్ళడానికి. చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఈ పిల్లల్ని మాత్రం అస్సలు ఆపలేమే ఎక్కడికి వచ్చినా కూడా. సో నా చేతిలో చూడండి అన్నీ ఎలా ఉన్నాయో. అసలే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి గొడుగు, స్నాక్స్, వాటర్ బాటిల్ అనమాట. లైట్స్ అయితే ఆన్ చేశారు. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. బోటింగ్ వెళ్దాం అనుకున్నాము కానీ ఎందుకో ఈ వర్షం టైంలో భయం వేస్తుంది అనమాట. ఇది మేజ్ పార్క్ అంట. పార్క్ లాగా చాలా బాగుందన్నమాట ఇది. మన బుడ్డోడు అయితే మాత్రం ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయినాడు పరిగెత్తుకుంటూ. కానీ వాళ్ళ డాడీ ఏమో అరుస్తున్నాడు అనమాట. అదిగోండి అక్కడ ఉన్నాడు. సో మనం వెళ్ళి ఫస్ట్ వాడిని కంట్రోల్ చేయాలి. సో ఫైనల్లీ మనమైతే పిల్లల ప్లేయింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఉయ్యాలలు. మనోడు ఏం చేయాలా, ఏది స్టార్ట్ చేయాలా ఆడడానికి అని అర్థం కావడం లేదు వాడికి. ఎక్కడికో వెళ్తున్నాడు. ఇది కూడా నచ్చలేదు అనుకుంటా. అక్కడికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి బుడ్డి బిట్టి పిల్లలు ఊగేసుకున్నారు అనమాట. మనవాడు ఫైనల్లీ ఇది ఎంచుకున్నాడు. బాగుందా? చూడు బలమంతా ప్రయోగిస్తామన్నమాట, నువ్వా నేనా అన్నట్లు. మనోడు తిరగడానికి భయపడి ఇద్దరు అమ్మాయిలతో కలిసి తిరుగుతున్నాడు మాట. ఎంచక్క కళ్ళు తిరుగుతున్నాయంట. ఆపండి అంకుల్ అని నడుస్తున్నారు. వద్దులేబ్బ కళ్ళు తిరుగుతాయేమో. నేను తీస్తానులే. తని అది ఎక్కువ ఇక్కడ. ఏయ్ కానీ
ముందుకు చూడు. ఇటు సైడ్ ఇక్కడ వచ్చి దాని లోపలికి వెళ్తాను. తన్విక్ పైనుంచి కిందికి దిగడానికి అయితే ధైర్యంగా కాళ్ళు పెట్టేసినాడు. సో గ్రేట్ తన్విక్, దిగు. వావ్ వావ్. దిగుగా కూడా ఎక్కాలని ట్రై చేస్తుంది కానీ పాసిబుల్ కాదు కదా. స్లోగా. వావ్ వెరీ గుడ్. ధ్రువిక కూడా ఎక్కడానికి ట్రై చేస్తాను అనమాట కానీ ఎక్కలేకుండా అనమాట. సో ధ్రువిక అయితే సైడ్ అయిపోయింది. ఇప్పుడు తన్విక్ పైనుంచి కిందికి వచ్చాడు. ఇప్పుడు కింది నుంచి పైకి వెళ్తున్నాడు. పైకి ఎక్కు, ఇంకా పైకి ఎక్కు, ఇంకా పైకి ఎక్కు. నానా చిన్నగా నానా నువ్వు ఎక్కలేకుంటే వచ్చే కిందికి వచ్చే. చిన్నగా నువ్వు వణుకుతాను. చిన్నగా చిన్నగా. మా భయపడుతున్నాడు పిల్లోడు. వావ్ వెరీ గుడ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు స్లైడ్. తన్విక్ సే హాయ్. హాయ్ చెప్పు రే, హాయ్ చెప్పురా. వావ్. ఎక్కడికి ఎక్కడికి? ఇక్కడ చూడండి వాకింగ్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇట్లాంటి చల్లని వెదర్లో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇది వచ్చేసి ఐలాండ్ అంట. ఇక్కడికి వెళ్తున్నాం మనం. అయితే మనవాడైతే ఇక్కడే సుస్సు పోసేస్తున్నాడు. చెరువు డెవలప్ చేసినాం కదా ఇంకా. ఎక్కుదాంలే. మనోడు ఫుల్ వాయగొట్టేస్తున్నాడు బోటింగ్ అని చూడగానే. కానీ వెదర్ బాగాలేదు కదా, ఫుల్ ఉరుములు అండ్ ఈ వర్షం కొద్దిగా ఎక్కువ ఉంది. సో మాకు భయం వేసి మేము ధైర్యం చేయలేకపోయాము. వెళ్దాం. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు ఐలాండ్ చూసాం కదా బోర్డు, అది వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్దాము, చూద్దాము. సో ఫైనల్లీ ఐలాండ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇదేనండి ఐలాండ్. చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి మాకైతే ఇక్కడ రెయిన్బో చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. ఆ లొకేషన్కి ఆ రెయిన్బోకి చాలా బాగా అనిపించింది మాకైతే. చాలా బ్యూటిఫుల్ వెదర్ అనిపించింది. సో మేమైతే అంతా తిరిగేసి ఇంటికైతే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే వర్షం కూడా పడుతుంది. అంతేకాదు అక్కడ సాంగ్స్ పెట్టారు. నాకు తెలిసి వాటర్ డ్యాన్స్ కూడా పెడతారేమో, చూడాలి. ఇక్కడ చూడండి ఫుల్ డ్యాన్స్లు వేసేస్తారనమాట.
డీజే టిల్లు పాటలు. ధృవి. సో మేము ఫైనల్గా ఇంటికి వెళ్ళేటప్పటికి వెదర్ అయితే ఇలా ఉంది. లైట్స్ అన్నీ ఆన్ చేసి పెట్టారు, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఆ బ్యాక్ సైడ్ చూడండి, ఇందాక వెళ్ళాం కదా ఇలా ఉండదు అనమాట, అది దూరం నుంచి అట్లా కనిపిస్తూ ఉంది. సో ఇదండి ఈ వీడియో, ఈరోజు ఈ వీడియో విశేషాలు. ఎవరైనా పులివెందుల్లో చూడాలనుకుంటే వచ్చి చూసేయండి, చాలా బాగుంది. మాకైతే టైంపాస్ బాగా అయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.